ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో అమెరికా నుంచి మనకు రిలయన్స్ కంపెనీకి ఇథేన్ వస్తుంది. ఆ ఇథేన్ ఏందో చూద్దాం. చైనాకు వెళ్ళాల్సిన ఇథేన్ ఆ సరుకు మన దేశానికి వస్తుంది. అది ఏదైతే సుంకాలు టారిఫ్లు అనౌన్స్ చేయడం జరిగిందో దానికంటే ముందే జరుగుతుంది. ఇది మన రిలయన్స్కు సానుకూలతలు. మన షేర్ మార్కెట్లో రిలయన్స్ షేర్కి గుడ్ అనమాట. మనం కూడా రిలయన్స్ షేర్ ఇప్పటి నుంచి ఎప్పుడు తగ్గితే అప్పుడు మీరు కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి అనేది ఈ వీడియో యొక్క సారాంశం. చూద్దాం అదేంటిదో. ఎప్పుడైతే ఈ అమెరికా వాళ్ళు సుంకాలు విధించిండ్రో నిర్ణయించిన గడువు కంటే ఆగస్టు 1 నుంచి అనమాట ఈ సుంకాలు టారిఫ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆగస్టు 1 నుంచి అమలు అయితే. ఈ సుంకాలు టారిఫ్లు ఇప్పుడు జూలైలోనే ఉన్నాం. అయినా కానీ అప్పటికంటే ముందే ఈ ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్నాయి. దానికోసం ఏదైతే వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్నటువంటి ఉన్నత స్థాయి సమావేశంలో సంప్రదింపులు జరుగుతున్నాయో ఇప్పుడు ఇక్కడ మనకి ఒకటి సానుకూలత కనిపించింది. ఆ సానుకూలత ఏంటిదో ఇప్పుడు చూద్దాం. అమెరికా నుంచి చైనాకు వెళ్లాల్సినటువంటి ఈథేన్ ఏదైతే ఉందో ముఖేష్ అంబానీకి చెందినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్కి దిగుమతి అవుతుంది. ఇది ఇప్పుడు ఈ వీడియో. అయితే ఇరు దేశాల మధ్య ఏదైతే వాణిజ్య ఒప్పందాన్ని సానుకూలపరిచే అంశాలుగా ఇది పేర్కొనటం జరిగింది. వాణిజ్య లోటు తగ్గుతుంది దీనివల్ల. అయితే మన దేశంపై అమెరికా ప్రధాన ఆరోపణ ఏంటిది అంటే అమెరికా వస్తువులపై మన దేశం వాళ్ళు భారీగా సుంకాలు విధిస్తుందని, దీంతోపాటు ద్వైపాక్షిక వాణిజ్యంలో తమకే అధిక లోటు ఉందని, ఇందుకోసం అమెరికా నుంచి మరిన్ని ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకోవాలని వాళ్ళు చెప్పడం జరిగింది, కోరటం జరిగింది. అయితే ఇప్పుడు అమెరికా నుంచి ద్రవీకృత ఈథేన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకుంటుంది. అయితే దీన్ని ఎథిలీన్గా అంటే ఆర్పిపిఎల్ ఆర్పిఎల్ అనే ఉండేది ఒకప్పుడు, ఆర్పిఈఎల్ అంటాం. ఈ ఎథిలీన్గా మార్చి అంటే ఏంది, ఈ ఈథేన్ రిలయన్స్ ఏం చేస్తుంది, ఎథిలీన్గా మార్చి ప్లాస్టిక్ తయారీ కోసం ముడి సరుకుగా వాడటం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ముడి చమురు నుంచి దీన్ని విడదీస్తున్నారు, అయితే దీనివల్ల ఏమవుతుంది, 30% వస్తుంది ఏది అంతకుముందు. ఇప్పుడు ఈథేన్ నుంచి కనుక అయితే 80% ఎథిలీన్ వస్తుంది. అయితే 80% ఎథిలీన్ రావటం వల్ల ఏమవుతుంది, 30%కి 80%కి ఇంకో 50% ఎక్కువ వస్తుంది. కాబట్టి రిలయన్స్ ఏదైతే ఉందో ముడి పదార్థాల వ్యయం తగ్గుద్ది. దాంతోపాటు అమెరికాకు మన దేశంతో ఏదైతే వాణిజ్య లోటు కూడా తగ్గుతుంది. ఇది ఒక రకంగా అమెరికా అధ్యక్షుడికి అంటే మనది అవుతుంది దిగుమతి, మనకి వాళ్ళతోటి మన ఫారిన్ కరెన్సీ వాళ్ళకి పోతుంది, మనకి దిగుమతి తక్కువతో అయిపోతుంది మనకి అనమాట. అంటే ఇద్దరికి మిత్రత్వంతో రెండు దేశాలకి ఉపయోగపడేది అని సంతోషపరిచే అంశం అని ఆయన ట్రంప్ అనటం. అయితే మళ్ళీ ఈ వాణిజ్య ఉపయోగం ఎలా ఉంటుంది అంటే రిలయన్స్ ఈథేన్ ఏదైతే ఉందో ఈ దిగుమతులు ఏ సమయంలో జరుగుతున్నాయి, సుంకాల విధింపునకు ట్రంప్ నిర్ణయించిన గడువు కంటే ముందే ఇది జరగడం వల్ల అమెరికాలో జౌళి ఎలక్ట్రానిక్స్ మార్కెట్లు మెరుగుపరుచుకోవాలని మన దేశం ఈ బేరసారాలు ఇట్లా జరుగుతుంది కాబట్టి మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు అనేది బిజినెస్కి అనమాట, ఇది వాణిజ్య ఒప్పందానికి. ఇక ట్రంప్ తోటి ముఖేష్ అంబానీకి ఉన్నటువంటి అనుబంధం. ఎప్పుడైతే ముఖేష్ అంబానీ అబ్బాయి అనంత్ అంబానీ ఏదైతే పెళ్లి సమయంలో ఇవాంకా ట్రంప్ జేర్డ్ కుష్నర్ అంబానీ వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అప్పుడు మళ్ళీ తర్వాత ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలవటం, ఆయన రెండోసారి ఎన్నికవటం, అప్పుడు అతి కొద్ది మంది అతిథులకి ఆయన విందు ఇవ్వటం జరిగింది. అప్పుడు ముఖేష్ అంబానీ సతీ సమేతంగా అమెరికా వెళ్ళటం, ముఖేష్ అంబానీ ఏదైతే ఆ ఆతిథ్యానికి హాజరవటం, దాంతో ట్రంప్ కుటుంబానికి ముఖేష్ అంబానీ వాళ్ళ కుటుంబానికి మంచి అనుబంధం ఏర్పడటం, దాంతో ఇప్పుడు ఏదైతే తాజాగా ఇంధన అనుబంధంతో అమెరికాకు మన భారతదేశానికి రిలయన్స్కి వాణిజ్య ఊహాత్మక విలువను పెంచుకోవటం, దాంతో అంతర్జాతీయ పెట్రో రసాయనాల రంగంలో చైనా ఆధిపత్యానికి మనము పోటీ ఏర్పడతాం అనమాట. అంటే ఇప్పటిదాకా ఏదైతే పెట్రో రసాయనాల రంగంలో చైనా ఆధిపత్యాన్ని మనము తీసుకోవడానికి కొంచెం మనకు వచ్చేస్తుంది షేరింగ్. తర్వాత
అయితే మళ్ళీ ఇంకొకటి, అమెరికా ఎవరైతే కుబేరుడు ఉండో ఎలన్ మాస్క్కు ట్రంప్కు విభేదాలు రావటం, ఎలన్ మాస్క్ విభేదాలు వచ్చిన తర్వాత ఆయన కొత్త పార్టీ పెడతా అని అనటం, ఈ ఎలన్ మాస్క్ ట్రంప్ విభేదాలు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ ఈథేన్ మనం దిగుమతి, ఎవరు ముఖేష్ అంబానీ రిలయన్స్ దిగుమతి చేసుకోవటం మన దేశానికి రిలయన్స్ కంపెనీకి ఫేవర్ అన్నమాట. అయితే ఇవన్నీ పెరిగిన నేపథ్యంలో అయితే ట్రంప్కి ఏంటిది, ఎలన్ మస్క్ మాదిరే ఇంకో బిలియనీర్, అంటే ఇండియాలోనే ఏదైతే టాప్ బిలియనీర్ ఎవరంటే ముఖేష్ అంబానీతో ఏదైతే సాన్నిహిత్యం ఉందనుకోండి, అవన్నీ గుడ్ అవుతుంది అనేది రాబోయే రోజుల్లో ఒక అంశం. అందుకని మనం ఏం చేయాలి, షేర్ మార్కెట్కు ఏమైనా చూడండి, ఏ వీడియో అన్న వినండి మంది, ఆ వీడియోలో చివరికి ఏంటిది, అది ఏ షేర్కి ఉపయోగపడుతుంది, ఏ షేర్కి రిలేషన్ ఉంటుంది, ఏ సెక్టార్కి బెనిఫిట్ అవుతుంది, అది మనం కనుక గమనించినట్లయితే ఆ సెక్టార్కి ఆ షేర్కి అది టర్నోవర్ పెరగటం, సేల్స్ పెరగటం, ప్రాఫిట్ పెరగటం, ఆ షేర్ తగ్గినప్పుడు కొనుక్కోవటం. సింపుల్గా ఇది నేను లాస్ట్కి చెప్పబోయే అంశం. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇంకా మీకు దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే మీరేం చేయాలి, నాకు దయచేసి కాల్ చేయవద్దు, మీ యొక్క పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి కంటెంట్ పెడితే దాని గురించి మనము డిస్కస్ చేస్తాం. ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.